వచ్చిన సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మరోసారి రుజువైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. నిర్మాతగా నిహారిక సక్సెస్ను సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల థియేటర్లు పెంచేశారు. ఈ చిత్రం 2 రోజుల్లో 3.69 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. పెద్దగా స్టార్ క్యాస్ట్ మరియు క్రూ లేని ఈ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే గొప్ప విషయమనే చెప్పాలి. వసూళ్ల పరంగా ఓపెనింగ్ డే కంటే రెండో రోజు బెటర్గా ఉండడం, ప్రేక్షకులను డివైడ్ చేసే రేసులో మరో సినిమా లేకపోవడం ఈ సినిమాకి మరింత లాభాన్ని చేకూర్చింది. అంతేగాక ఆదివారం సినిమాకి సూపర్ డే అవుతుంది. పాజిటివ్ మౌత్ టాక్ కీలక పాత్ర పోషించింది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహ్రా, ఈశ్వర్ రాజరాజు, సాయి కుమార్, గోపరాజు రమణ, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీరావు, షణ్ముఖి నగుమంత్రి నటించిన ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించగా అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. కొత్త తరం నటీనటులతో రిలీజ్ అయిన ఈ సినిమా విజయం సాధించాలని ఐకో మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ కమిటీ కుర్రాళ్ళు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.